కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. పాల్ రెడ్డి గారి నాయకత్వం, పాల్ రెడ్డి గారి నాయకత్వం. వెంకట్ పటేల్ గారి నాయకత్వం, వెంకట్ పటేల్ గారి నాయకత్వం. జై తెలంగాణ, కృష్ణ సార్ గారి నాయకత్వం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్ర రాజకీయ నాయకుల కింద మనల్ని తొక్కుతున్నప్పుడు మనకు జావసత్వాలు లేకుండే తెలంగాణలో అంటే ఒక కామెడీ పీస్ అయిపోయింది. అటువంటి సందర్భం లోపలనే చిమ్మని చీకటి ఎటు చూసిన అంధకారం అమావాస్య చీకట్లాగా అలాంటి సందర్భంలోనే ఒక కందీల పట్టుకొని బయలుదేరినటువంటి బక్కపల్సనోడే కల్వకుంట్ల కేసీఆర్. అప్పుడు అందరూ అన్నారు ఇది మక్కలో పుట్టింది పుబ్బల మునుగుతుంది, ఈ బక్కంతో ఏమవుతుందని. కానీ ఆ ఒక్క బక్కపల్సనోడే ఈరోజు తెలంగాణ సాధించి తొలిసారిగా చాలామంది ముఖ్యమంత్రులు అవుతారు, వాళ్ళు ఆయా రాష్ట్రాలకు అవుతారు. కానీ ఏకైక ఉద్యమ నేత రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన ఏం తక్కువ చేసిండు? పుట్టిన పిల్లగానికి కేసీఆర్ కిట్ ఇచ్చిండు, బాలింతకు శక్తి పోషకాల కోసం న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, తర్వాత పెరిగి పెద్ద అయితే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, చదువుకోవడానికి గురుకులాలు ఇచ్చిండు, తినడానికి అన్నం పెట్టేలాగా కాళేశ్వరాన్ని కట్టిండు. ఏది చూసినా అతన్ని మర్చిపోలేనటువంటి ప్రాజెక్టులని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది అయిననే, సచివాలయం కట్టింది కూడా అతనే. ఏది చూసినా ఏది లేదనేది లేదు. ఒకప్పుడు అసెంబ్లీ లోపలనే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడం జరిగింది, తెలంగాణ వస్తే ఏమొస్తుంది, కరెంటు తీగల పైన వీళ్ళు బట్టలు ఎండేసుకోవాల్సి వస్తుంది, కరెంటు ఉండదు అన్నాడు. కానీ కనురెప్ప కొడదామంటే కరెంట్ పోతలేదు. అప్పిస్తే అయినా మన తెలంగాణకు జాతిపితనే, ఎవరు ఒప్పుకోకున్నా భారతదేశానికి మహాత్ముడు గాంధీ తాత జాతిపిత అయితే తెలంగాణకి జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రమే. కొంతమంది బర్దాస్ కాని వ్యక్తులు, జైలుకు పోయి వచ్చిన లాంటి వ్యక్తులు అతన్ని జాతిపిత అంటే ఒప్పుకోవడం లేదు. కానీ ఎవరి నోట చిన్న పసికందు నుండి పెన్షన్ వచ్చే ముసలోడి దాకా తీసుకుంటే కేవలం జాతిపిత ఎవరంటే పేరు గుర్తుకొచ్చేది కేసీఆర్. రైతు బంధు అంటే రైతు బంధు అనేలాగా లేరు. ఏం పైసలు అని అంటే కేసీఆర్ పైసలు పడ్డాయి. పెన్షన్ 200 ఉంటే 2000కి తీసుకెళ్ళిన ఘనత, పెళ్లి చేస్తే 1,116 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత. ఈ విధంగా ఒక్కటి కాదు ఎన్నెన్నో చేసినటువంటి ఘనత చంద్రశేఖరరావు పేరున ఉన్నది. కాబట్టి అలాంటి ఉద్యమ వీరుడు, ఉద్యమ శిఖరం నిండు నూరేళ్ళు ఆయుష్ పోసుకొని మాకు ఇంకా సేవలు అందించాలని కోరుకుంటూ ఈరోజు కంటి తరపున అతనికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ ముగించుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.